ఇవాళ ఈరోజు మేమేదో సమస్యలు ఏవైతున్నాం, ఓ మంత్రి గారు ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు, ఆయనను రాజీనామా చేయాలి, సభాసంగం వేయాలంటే ఉల్టా వచ్చి మీ మీద కేసులు పెడతా, కాలేజీలో పోయి ఫీజు రీయింబర్స్మెంట్ అడిగినారు, వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు, వాళ్ళని బెదిరించుడే. నిరుద్యోగులు పోయి అరే ఏమైనా నీ జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఏమాయంటే వాళ్ళ మీద ఉల్టా దబాయించుడు, వాళ్ళని కూడా ఉల్టా మరి లాఠీలతో కొట్టించుడు. అట్లాగే మా నాయకులు, ప్రతిపక్ష నాయకులు, మేము మాట్లాడితే సబితక్క మాట్లాడినా, నేను మాట్లాడినా ఉల్టా మా మీద కేసులు పెడతా అని బెదిరించుడు. ఇలా రాజేంద్ర నగర్ పోయి కార్తిక్ రెడ్డిని బెదిరించుడు. అంటే నేను అడుగుతా ఉన్నా, నువ్వు నడిపే సర్కారా, రౌడీ దర్బారా, ముఖ్యమంత్రివా, లేకపోతే నువ్వు ఏంటిది, నువ్వు అసలు నాకు అర్థం కాదు. చెప్పు, డైరెక్ట్గా చెప్పు దమ్ముంటే. అవును, నేను పచ్చి అబద్ధాలు చెప్పి నేను అధికారంలోకి వచ్చినా, ఇవాళ నేను కేవలం భూములు, కమిషన్లు, దోపిడీ ఇదే పనిగా పెట్టుకున్నా అని చెప్పు ధైర్యంగా. అది చెప్పే ధైర్యం లేదు. ఇవాళ అందుకే ఏం చేస్తున్నాడు, మొదలు గాంధీ అన్నాడు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేస్తా, మొత్తం భారతదేశంలోనే ఒక అద్భుతం చేస్తా దీన్ని అన్నాడు. గాంధీ గారి మునిమన్మడు చెప్పిండు తుషార్ గాంధీ, వద్దురా నాయన, నువ్వు చేస్తే గాంధీ కూడా బాధపడతాడు, వద్దు, నువ్వు పొరపాటును కూడా ముట్టకు, ఆడ ఉండే ఇండ్లు గిన్లు అన్ని తీసేసి గాంధీ గారి ఆత్మకు శోభిస్తుంది, అట్లాంటి పని చేయకు, నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాంధీ అని చెప్పి గాంధీ గారి మునిమన్మడు చెప్తే ఇప్పుడు ఇక ట్రాక్ మార్చిండు. గాంధీ మునిమన్మడే చేస్తున్నాడు కదా, చెప్తున్నాడు కదా, ఏం చేయాలని చెప్పి ఇప్పుడు ఇక దేవుని అడ్డం పెట్టుకున్నాడు, ఇక శివుని అడ్డం పెట్టుకున్నాడు. ఇవాళ శివుణ్ణి, ఇవాళ శివుడి గుడి కడుతున్నా అని చెప్పి ఆడ మూసి తీరంలో గుడి కడుతున్నా, అద్భుతాలు చేయబోతున్నా, నేను శివతాండవం చేస్తా, అడ్డం ఎవరైనా వస్తే తొక్కేస్తా అని చెప్పి ఈ మచ్చర్ పైల్వాన్ పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నాడు.